నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారాలకు సుస్వాగతం. ధృతి శ్రీ వెంకటేశుడు కిరివీతి వేగితేను అని వెంకట విభుని ఉత్సవ వైభవాన్ని వేణోళ్లా కొనియాడారు అన్నమయ్య. కళ నిండిన మోముతో కదలివచ్చే కొండలరాయుడి రాజసం వర్ణించలేనిది. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో మహారాజాధిరాజైన మాధవుడు బంగారు తిరుచి వాహనంపై ఉభయ దేవేర్లతో కూడి రానున్న స్వామివారిని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి, తరించండి. ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि. हरे वेङ्कटेश प्रसीद प्रसीद. प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్త కల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల దివ్య కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ ఈ రోజు నుంచి తిరుమల దివ్యక్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల బ్రహ్మోత్సవ సంరంభం ఆరంభమవుతూ ఉంది. ఈ కార్యక్రమానికి నాందీవాచికంగా నిన్నటి రోజున స్వామివారి దేవాలయంలో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తించగా ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమము అనంతరం పెద్దశేష వాహన సేవతో ఈ బ్రహ్మోత్సవాలకు తిరుమల దివ్యక్షేత్రము సమస్తమైన భక్తులకందరికీ అఖండ పుణ్యప్రదాయకంగా వెలగబోతూ ఉన్నది. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈ బ్రహ్మోత్సవ వైభవంలో అన్ని ఊరేగింపులలో అగ్రభాగాన బ్రహ్మరథము అనేటువంటి పేరుతో పిలువబడే రథాన్ని చూస్తూ ఉన్నాం. ఈ పూట వైఖాన సాగమోక్త ప్రకారంగా అర్చక స్వాములు కంకణ భట్టాచార్యుల వారు నవసంధి అనేటువంటి పేరుతో పిలువబడే వైఖానస ఆగమోక్త కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా
ఈ శాస్త్రోక్తమైనటువంటి కార్యక్రమాన్ని మనమందరం వీక్షిస్తూ ఉన్నాం. ధ్వజారోహణ చేసే ముందర ధ్వజపటాన్ని సమస్తమైనటువంటి ఉత్సవ లాంఛనాలతో స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా ఊరేగింపు నిర్వహిస్తూ నవసంధి అనేటువంటి కార్యక్రమాన్ని ఆచరింపచేస్తూ ధ్వజపటాన్ని ఆలయంలోకి తీసుకువెళ్ళటం జరుగుతుంది. ఈ అద్భుతమైనటువంటి పరివార సహితమైన శ్రీవారి ఊరేగింపులో విశ్వక్సేనుల వారు, అనంతులు, గరుడు, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు, ధ్వజపటము, అర్చక స్వాములు సర్వ వాయిద్యాల ఘోషతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఏ కార్యక్రమమైనా శుభప్రదంగా జరగటానికి ఊరేగింపు ముందర గజరాజములు వండుట సర్వశ్రేయస్కరము అని మనకి పురాణాలు చెప్తున్నాయి. దానికి అనుగుణంగానే తిరుమలలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో ఊరేగింపు ముందు భాగాన గజరాజములు చక్కగా స్వామివారి యొక్క చిహ్నమైనటువంటి తిరునామాలతో శోభిల్లుతూ ఉంటే, పరివార దేవతలలో గరుత్మంతుణ్ణి, అనంతుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. నమస్కార ముద్రతో రమణీయమైన అలంకారంతో గరుత్మంతుడు, 9 పడగలతో కూడుకున్నటువంటి అనంతుణ్ణి మనం చూస్తున్నాం. ఈ విధంగా గరుత్మంతుడు, అనంతుడు ఒకే తిరుచి మీద వేంచేసి ఉన్నటువంటి ఒక అపురూపమైనటువంటి సన్నివేశం ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభంలోనే మనం చూడగలుగుతాము. మేనాలో చక్రతాళ్ళ వారు, మరొక తిరుచి మీద విశ్వక్సేనుల వారు, వారికి ముందరగా ఛత్ర చామరాలతో, ధ్వజ పతాకాలతో, మంగళ వాయిద్యఘోషతో అర్చక స్వాముల కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటే, సర్వశోభాయమానంగా ఆహ్లాదకరంగా తిరుమల దేవాలయం ఈ ఊరేగింపుకు ముందు భాగాన మనకందరికీ పుణ్యాన్ని ప్రసాదించే బ్రహ్మరథము ఊరేగుతూ భక్తులకందరికీ ఆనందాన్ని, పుణ్యాన్ని ప్రసాదింపచేస్తూ ఉంది. బ్రహ్మోత్సవాలు ఈ విధంగా వైభవంగా జరగటానికి మూల కారణం బ్రహ్మదేవుడు కాబట్టి, ఆ బ్రహ్మదేవునికి గుర్తుగా తిరుమల దేవాలయంలో ఉత్సవాల సమయంలో ఈ బ్రహ్మరథాన్ని ఊరేగించటం అనేటువంటిది సంప్రదాయంగా కనిపిస్తుంది. ఈ విధంగా బ్రహ్మరథం ఊరేగింపు ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించదు. ఉభయ దేవేరులతో మలయప్ప స్వామివారు తన పరివార దేవతలతో కలిసి ఈ ధ్వజపట ఉత్సవ కార్యక్రమంలో భక్తులందరూ తనను సంసేవిస్తూ ఉండగా, భక్తులకందరికీ తన దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపచేస్తూ, సమస్తమైన భక్తజనుల పాపాలను పరిహారం చేస్తూ స్వామివారు తిరుమాడా వీధులలో ఊరేగుతూ ఉండేటువంటి దృశ్యాన్ని మనం అందరం వీక్షిస్తూ ఉన్నాం. సహజంగా ఏ కార్యక్రమం జరిగినా సరే ఉత్సవాలలో వాయిద్యాల యొక్క సంఘోష అనేటువంటిది తప్పనిసరి. అంటే వాయిద్యాలని తప్పనిసరిగా మోగిస్తారు. ఎందుకు అనంటే నిశాచర వినాశార్థం సర్వవాద్య సమావృతం అని వైఖానస ఆగమ శాస్త్రం చెప్తుంది. కాబట్టి నిశాచరుల యొక్క వినాశనం కోసము ఈ వాయుద్యాల యొక్క సంఘోష జరుగుతూ ఉండగా, వేద మంత్రాలను చక్కగా శ్రవణం చేస్తూ స్వామివారు చిరు నగవులతో దివ్య పుష్పమాలికా సంభూరణ ఆభరణ భూషితుడై తన దేవేరులతో కలిసి బంగారు తిరుచి మీద కమనీయంగా ఊరేగుతూ భక్తులందరికీ ఈ బ్రహ్మోత్సవాలలో ప్రథమ దర్శనంగా ఈ బంగారు తిరుచి మీద భక్తులకందరికీ తన దివ్య దర్శన భాగ్యాన్ని స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు చేసేటువంటి నవసంధి అనేటువంటి కార్యక్రమం చాలా విశేషమైనది. అంటే భక్తులు చూడవచ్చు, లేదా బ్రహ్మోత్సవాలలో ఇంతకుముందు పాల్గొన్నటువంటి భక్తులు గమనించే ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాలు అయ్యేటంత వరకు తిరుమాడా వీధులలో, అంటే స్వామివారి ఆలయం చుట్టూతా ఉండేటువంటి 4 వీధులలో 8 దిక్పాలకుల బొమ్మలు ఉంటాయి. ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన, ఈ 8 రకాల అష్టదిక్పాలకుల యొక్క విగ్రహాల దగ్గర, ఆ దిక్కుల దగ్గర చక్కగా పూజ చేసి వారికందరికీ ఆహ్వానం పలికి వారికి పుష్పాలు, ఇతరమైనటువంటి పూజా ద్రవ్యాలు, బలిహరణ సమర్పించి ఈ తిరుమాడా వీధులలో జరిగేటువంటి
ఈ 9 రోజుల నవాన్నిక బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని ఆ దిక్పాలకందరికీ చక్కగా పూజలు చేసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ అష్టదిక్పాలక పూజ బ్రహ్మదేవునితో కలిసి ఉంటుంది కాబట్టి ఆ 8 బ్రహ్మదేవుడు కలిపి 9 అవుతారు కాబట్టి దీనికి నవసంధి పూజా కార్యక్రమము అని ఒక విశేషమైనటువంటి పేరు మనకు కనబడుతూ ఉంది. అటువంటి అద్భుతమైనటువంటి ఆగమశాస్త్ర విహితంగా ఏ దేవాలయాలలో పూజా కార్యక్రమాలు జరుగుతాయో అక్కడల్లా సర్వశుభాలు కలుగుతాయి, చక్కగా వానలు కురుస్తాయి, పాడి పంటలు పండుతాయి, ప్రజలందరూ ధర్మబద్ధంగా జీవించేటువంటి అవకాశం లభిస్తుంది. అత్యున్నతమైనటువంటి కలియుగ వైకుంఠంగా ప్రకాశించే తిరుమల దివ్యక్షేత్రంలో ప్రజలందరూ ఆనందంగా జీవించాలని యథాశాస్త్రోక్తంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరగటం మనమందరం గమనించదగ్గ మంచి విషయం. ఎక్కడైతే వేదవిహితమైనటువంటి మంచి కర్మలు, పూజలు, ఉత్సవాలు వైభవంగా జరుగుతూ ఉంటాయో ఆ ప్రభావం చేత లోకమంతా శుభకారకంగా, శ్రీకరంగా, మంగళకరంగా వృద్ధి చెందుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారు తన దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి భక్త వాత్సల్యంతో ఈ లోకాలన్నింటినీ సంరక్షిస్తూ ఉన్నారు. ఊరేగింపు విశేషాలను మనం చక్కగా గ్రహిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకుందాం. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్ను, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్ను, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. మురపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి, నీ వలుపులైతే కోటాన కోటి. మురపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి, నీ వలుపులైతే కోటాన కోటి. పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు, పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు, ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును, ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. మొలసితే ఒకతెను పురబెక్కించుకొందుము, పిలిచి ఒకతెనెత్తి పెట్టుకొందుము. మొలసితే ఒకతెను పురబెక్కించుకొందుము, పిలిచి ఒకతెనెత్తి పెట్టుకొందుము. తలుపు తెరచితేను దండమెల్లా గొల్లతాయి, తలుపు తెరచితేను దండమెల్లా గొల్లతాయి, ఇలా నిన్ను గెలువలేము ఏమనేమో నిన్నును, ఇలా నిన్ను
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం ప్రారంభమయ్యే ముందర నవసంధి అనేటువంటి పేరుతో వైఖాన సాగమోక్త ప్రకారంగా అష్టదిక్పాలకులను బ్రహ్మాది ఇతర గణాలను పూజించి వారికి ఆహ్వానం పలికి ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగటానికి వారందరూ కదలి రావాలని, ఈ ఉత్సవాలను సంరక్షించాలని ప్రార్థించేటువంటి ఒక అపురూపమైనటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం అందరం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు ఈ యొక్క ఉత్సవ వైభవాన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తూ సమస్తమైన దేవతలను భక్తులను అనుగ్రహిస్తూ 4 వేదాలకు ప్రతీకలుగా నిలిచిన తిరుమాడా వీధులలో ఊరేగుతూ ఉండేటువంటి ఒక రమణీయమైన పుణ్యప్రదాయకమైన దృశ్యాన్ని వీక్షిస్తున్నాం. పసుపు పచ్చని పటం మీద గరుత్మంతుడి యొక్క బొమ్మను చిత్రీకరించి ఆయన పాదాల దగ్గర 5 కలశాలను ఉంచి ఘంట, దీపము, ఇతరమైనటువంటి మనోహరమైనటువంటి శుభలగ్న శిక్షిణతమైనటువంటి చిహ్నాలన్నింటినీ వాటి మీద పొందుపరిచి ఆ గరుడ పటాన్ని దేవాలయం చుట్టూ ప్రదక్షిణపూర్వకంగా ఆలయంలోకి తీసుకువెళ్లి సాయంకాలం మీనలగ్నం వేళ ధ్వజారోహణ గావిస్తూ ఉంటారు. బ్రహ్మేశాభ్యాంచ సైతోత్సవే న ప్రసీదతు దేవాశ్చ ఋషయః సర్వే పితరశ్చ గ్రహాదయః రుద్రాదిత్యా అప్సరః సర్వే అశ్వినో చ మరుద్గణాః సిద్ధా విద్యాధరా యక్షా వసవో దైత్య దానవాః భూత యక్ష పిశాచాశ్చ నాగా వై రాక్షసాదయః విష్ణులోకాగతః సర్వే లోకాలోక నివాసినః సర్వే అన్య దేవతా సర్వాః పరివారగణైః సహ విశ్వతే విష్ణుయాగేస్మిన్ సమీగచ్చంతు పాదరాః హవ్యం బలిం సమాదాయ భుంజంతు శుభదాయినః అని వైఖాన సాగమశాస్త్రం ఏ విధంగా అయితే చెప్పబడుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా పూజా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఎంతో శక్తి ఉంటే తప్ప, ఆధ్యాత్మికమైనటువంటి దివ్యమైన చక్షువు వికసిస్తే తప్ప కనిపించినటువంటి అప్సరసులు, దేవతలు, మరుద్గణాలు, ఇతరమైనటువంటి గ్రహ సంబంధమైన ఏ దివ్య జాతులు వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ మంత్రపూర్వకంగా ఆహ్వానం చేస్తూ స్వామివారి యొక్క ఉత్సవంలో పాల్గొనటం అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. అదిగో చూడండి గరుత్మంతుల వారిని. ఒక చేతిలో అమృత కలశం, పైన సూర్యచంద్రులు, పాదాల దగ్గర ఘంట, కర్పూరహారతి, వీణ, పంచ కలశాలతో కూడుకున్న గరుడ పటం ఊరేగుతూ ఉండగా కేరళ నుంచి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి వాయిద్యకారులందరూ అద్భుతంగా తిరుమల గిరులు ప్రతిధ్వనించే విధంగా రమణీయమైనటువంటి వాయిద్య ఘోష గావిస్తూ ఉంటే ఆ వెనకాల సన్నగా సన్నాయి మేళము చెవులకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే మరొక పక్క మనస్సులో ఉండేటువంటి పాపాలు పోయే విధంగా వేద మంత్రాల ఘోష సమస్తమైన భక్తులకందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే గోవిందనామస్మరణలతో తిరుమల గిరులు ప్రతిధ్వనిస్తూ ఉంటే సాగుతుంది గరుడ ధ్వజ పటం యొక్క ఊరేగింపు కార్యక్రమం. ఇది చాలా విశేషమైనటువంటిది. ఏ గరుత్మంతుణ్ణి దర్శిస్తే సర్పదోషాలు తొలగిపోతాయో, ఏ గరుత్మంతుణ్ణి దర్శిస్తే చక్కని విద్య లభిస్తుందో, ఏ గరుత్మంతుణ్ణి ప్రార్థిస్తే సకలమైన శుభాలు కలుగుతాయో అటువంటి గరుత్మంతుణ్ణి ధ్వజం మీద ఆరోహణ చేసేటువంటి కార్యక్రమానికి ముందుగా అర్చక స్వాములు చేసేటువంటి ఈ దిగ్దేవతా కార్యక్రమం పంచ కలశాలతో, వీణతో, ఘంటతో, కర్పూర హారతితో అష్టనాగాలను ఆభరణాలుగా కలిగిన గరుత్మంతుడి యొక్క దివ్య పటం ముందర అర్చక స్వాములు గావించేటువంటి ఈ పూజా కార్యక్రమం సకలమైనటువంటి శుభాలను కలగచేస్తూ ఉంటుంది. ఈ రోజు ఉదయం నుంచి స్వామివారి యొక్క గర్భాలయంలో అనేకమైనటువంటి విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం బ్రహ్మోత్సవాలు అనంటే వాహన సేవలే కాదు, ఈ వాహన సేవల ముందర చేసేటువంటి అనేకమైన మంత్రయుక్తమైనటువంటి ఉపచారాలు, కైంకర్యాలు, వాటికన్నిటికీ ఒక చక్కని ఫలరూపంగా జరిగేటువంటిది వాహన సేవ. ఆ వాహన సేవ ఈరోజు పెదశేష వాహన సేవతో ప్రారంభమవుతుంది.
ఈరోజు ఉదయం దేవాలయంలో మలయప్ప స్వామి వారికి ఏకాంతంగా విశేష స్నపన కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం యాగశాల దగ్గర దట్టం అనేటువంటి పేరుతో సంకల్ప కార్యక్రమము, అదేవిధంగా గరుడ పఠానికి ప్రతిష్టా కార్యక్రమము, అగ్ని సంబంధమైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తించి ఇప్పుడు మనం అర్చక స్వాములందరూ చక్కగా ఆ గరుడ పటాన్ని తీసుకుని అనంత గరుడ విశ్వక్సేనాదులతో శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామి వారితో ఆలయం యొక్క తిరుమాడా వీధులలో ఊరేగేటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడందరం వీక్షిస్తూ ఉన్నాము. ఇటువంటి అద్భుతమైనటువంటి మంత్రయుతమైనటువంటి కార్యక్రమాన్ని చేయటం వలన, ఇటువంటి కార్యక్రమాన్ని చూడటం వలన సమస్తమైనటువంటి శుభాలు మానవాళికి కలుగుతూ ఉంటాయి. వామహస్తేన అనంతకం, వాసుకం యజ్ఞసూత్రం, తక్షకం కటిసూత్రం, హారం కర్కోటకం, దక్షిణకర్ణే పద్మం, వామకర్ణే మహాపద్మం, శంఖం శిరసి విన్యస్య, గుళికిం దక్షిణహస్త, ఇచ్చేకయేన అష్టనాగైశ్చ భూషితం అని ఆ గరుత్మంతుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. అష్టనాగాలతో కూడుకున్న ఆ గరుత్మంతుడి యొక్క పచ్చని పటము, పసుపచ్చ అంటే అది శుభానికి సంకేతం, విజయానికి సంకేతం. సర్వ రోగాలను హరింపు చేసేటువంటి శక్తి ఆ పసుపు వర్ణంలో ఉన్నది. అందువలనే ఇంటికుండేటువంటి సింహద్వారాల యొక్క గడపలకు పసుపు పూసేటువంటి సంప్రదాయం మనకి కనిపిస్తూ ఉంటుంది. దేవాలయాలలో ముఖ్యంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రధానమైనటువంటి అర్చకులు కంకణ భట్టాచార్యుల వారు ఈ పసుపు పచ్చని వస్త్రాలనే ధరించి పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. అటువంటి పసుపు పచ్చని పటం మీద అధిరోహించి ఉన్నాడు గరుత్మంతుడు. చక్కగా మేనాలో చక్రత్తాళ్ల వారు, మరొక తిరుచి మీద అనంత గరుడ మూర్తులు, మరొక తిరుచి మీద కత్తి గదా ధరించినటువంటి విశ్వక్సేనుల వారు, ఆ వెనకాల చిరునగవులతో భక్తులందరినీ కటాక్షించేటువంటి మలయప్ప స్వామి వారు మనం అందరం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా పరివార సమేతంగా వెంకటేశ్వర స్వామి వారు ఊరేగేటువంటి ఒకే ఒక్క సన్నివేశం ఈరోజు మనం చూస్తున్నాం. ఈ విధంగా ఇంతమంది పరివార దేవతలతో కలిసి స్వామివారు ఊరేగింపుగా కదిలే అవకాశం ఇతరమైన ఉత్సవాలలో ఉండదు. రెండోది వైఖానస వైష్ణవ సంప్రదాయాల్లో ఏమిటంటే పరివార సహితంగా స్వామివారిని దర్శించుకున్నట్లయితే స్వామివారికి పరిపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుందట. ఈరోజు స్వామివారికి పరిపూర్ణమైన ఆనందం కలిగేటువంటి ఒక అద్భుతమైన రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే ఈ ధ్వజారోహణ సంబంధితమైన రోజు. ఎందువల్లంటే స్వామివారికి ప్రీతిపాత్రుడైనటువంటి గరుత్మంతుడు, స్వామివారు ఎల్లప్పుడూ శయనించి ఉండేటువంటి అనంతుడు, స్వామివారి దగ్గర ఎల్లప్పుడూ సేనాధిపతిగా ఉండేటువంటి విశ్వక్సేనుడు, తనని ఎల్లప్పుడూ సేవించేటువంటి శ్రీదేవి భూదేవి, అలా కాకుండా యుగ యుగాలుగా తరతరాలుగా జీవులందరూ వివిధ రూపాలలో తను సంసేవిస్తూ ఉంటే స్వామివారు ఈనాడు ఆనందంతో ఆయన పులకిత గాత్రులై సమస్తమైన భక్తులందరినీ కటాక్షిస్తూ ఉన్నారు. అందువలనే దేవాలయంలో మనం లోపలికి వెళ్లే ముందర ఆ బలిపీఠాన్ని, ధ్వజస్తంభాన్ని, గరుత్మంతుణ్ణి, లోపల ఉండేటువంటి వకులమాతను, అంగద సుగ్రీవ హనుమంతాది ఇతర పరివార దేవతలను, అదేవిధంగా శ్రీభాష్యకారులను, యోగ నరసింహస్వామిని, వరదరాజస్వామి వారిని, ఈ విధంగా విశ్వక్సేనుల వారిని, ఈ రకంగా మనం పరివార దేవతలను, విశిష్ట దేవతలను, స్వామివారి యొక్క దివ్యమైన ఆభరణాలను, స్వామివారి యొక్క ఆలయ గోపురాలను ఇవన్నీ దర్శించుకుంటున్నాం. దీనివల్ల స్వామివారు పరితృప్తులవుతారట. ఓహో, ఇతను దేవాలయానికి వచ్చి నన్ను ఒక్కడనే కాకుండా నాకిష్టమైన పరివార దేవతలను, నేనుండేటువంటి ఆలయ విమాన శిఖరాన్ని, నేను చక్కగా అనేక రకాలుగా ఆదరించేటువంటి పుష్కరిణిని, నా దేవాలయ గోపురాలను, శిఖరాలను, నేను ఉండేటువంటి ఈ తిరుమల గిరులను, ఆనంద విమానాన్ని చూస్తున్నారు కదా అని ఆయన మహదానంద పడిపోయి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. ఇటువంటి అపురూపమైనటువంటి ఆనంద చిహ్నితమై ఉండేటువంటి స్వామివారి యొక్క ధ్వజపట ఊరేగింపు కార్యక్రమాన్ని వీక్షించి జీవితాన్ని ధన్యం చేసుకోండి.
వహించెను అన్ని మంత్రాలు ఆవహించిన కలియుగంలోని ఏకైక మంత్రము వెంకటేశ్వర మంత్రము. ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రంతో ఏ భక్తులు ఎవరైతే స్వామివారిని పిలుస్తారో, ఆరాధిస్తారో, మనసారా స్వామిని సేవిస్తారో వారికందరికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. పలుమారు శ్రీ వెంకటపతి నామమై భువిన్ కలుగు నారాయణ అష్టాక్షరమిదియే, నానావర్ణముల వారు నరహరి దలిచేటి ఆ నామమంత్ర జపమది ఒకటే అని అన్నమయ్య చెప్పినట్లుగా స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని పొందటానికి స్వామివారి యొక్క నామమే మనకందరకు గతి. అటువంటి దివ్యనామమైన వెంకటేశ్వర అనేటువంటి నామం ఈరోజు తిరుమల గిరులలో ప్రతిధ్వనిస్తూ ఉండగా ప్రతి భక్తుడు తన మనస్సులో స్వామివారి యొక్క దివ్య రూపాన్ని మనస్సులో నిలుపుకుని కైమోడ్పులు సమర్పిస్తూ దివ్య నామస్మరణతో జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సంరంభం 9 రోజుల పాటు అపురూపంగా, అద్భుతంగా, దివ్యంగా, నవ్యంగా జరగబోతూ ఉన్నది. భారతదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా ఈ బ్రహ్మోత్సవాలకు తరలివచ్చి స్వామివారిని సేవించుకుని విశిష్టమైనటువంటి వాహన సేవలను ప్రత్యక్షంగా వీక్షించి తమ జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ ఉంటారు. మరొక పక్క శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా
వివిధ దేశాలలో ఉండేటువంటి భక్తులందరూ స్వామివారి యొక్క కమనీయ ఉత్సవ వైభవాన్ని కనులారా దర్శించినట్లుగా అనుభూతి పొందుతూ స్వామివారి యొక్క ఉత్సవ వైభవాన్ని దర్శించుకుంటూ ఉంటారు. భారతదేశంలో సమస్తమైన దివ్యక్షేత్రాలలో అగ్రగణ్యమైనది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నటువంటి తిరుమల క్షేత్రం. స్వామివారు స్వయంగా దివ్య అర్చావతార స్వరూపంతో ఇక్కడ వేంచేసి ఉండి భక్తులందరినీ అనుగ్రహించేటువంటి అపురూపమైన క్షేత్రం ఈ తిరుమల దివ్యక్షేత్రం. యుగ యుగాలుగా తరతరాలుగా కోట్లాది మంది భక్తులు ఈ క్షేత్రానికి తరలివచ్చి స్వామివారిని సేవించి తమ జీవితాన్ని ధర్మబద్ధంగా పండించుకుని ముక్తిని పొందారు. ముక్తికి ఆలవాలమై, సమస్తమైనటువంటి భక్తికి కేంద్రమై, సమస్తమైన మంత్రశక్తులకు ఆలవాలమై నిలిచిన తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవ సంరంభం ప్రారంభమయ్యేటువంటి ఈ శుభ సన్నివేశంలో అడుగో విశ్వక్సేనుల వారు తిరిగి ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. గద ఖడ్గము ధరించి సమున్నతమైన ముత్యాల కిరీటాన్ని సొగసుగా అలంకరింపచేసుకుని స్వామివారి యొక్క ఉత్సవ ముందు భాగంలో నడుస్తూ ఉంటే వెనుక గరుత్మంతుడు అనంతుడు మరొక తిరుచు మీద వేంచేసి భక్తులందరికీ తమ యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని కలిగిస్తూ ఉండగా తన పరివార దేవతలతో కలిసి పరమ ముగ్ధంగా స్నిగ్ధంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు పుష్ప మండపంగా పరికీర్తింపబడేటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో తన ఆనంద నిలయంలోకి తిరిగి ప్రవేశిస్తూ ఉన్నారు. పుష్పమండపం అంటే మనకందరికీ పరమ ప్రీతి. పుష్పాలు అంటే వెంకటేశ్వర స్వామికి మహా ఇష్టం. అటువంటి ఇష్టపూర్వకమైనటువంటి స్వామివారు వేంచేసి ఉన్నటువంటి ఈ తిరుమల దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు మరికొద్దిసేపట్లో జరగబోయేటువంటి ధ్వజారోహణ అనేటువంటి శుభకరమైనటువంటి శ్రీకారపూర్వకమైనటువంటి ఉత్సవంతో చక్కగా ప్రారంభమవుతూ ఉంటాయి. దానికి ముందుగా నాందీవాచకంగా పరివార దేవతలతో కలిసి మలయప్ప స్వామి వారు తిరుమాడా వీధులలో ఊరేగారు. ఈ ఊరేగింపులో ప్రధానమైన అంశం ఏంటంటే గరుడ పటాన్ని భక్తులకందరికీ చూపించి ఇదిగో ఈ గరుడ పటమే ధ్వజస్తంభం మీద ఎగరబోతుంది అని ఆ విధంగా కైంకర్యాన్ని సమర్పించిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రతి ఉత్సవంలోనూ చివరగా భక్తులకి, ఈ లోకానికి, ప్రభుత్వానికి, ప్రజలకు, దేవస్థానానికి, అన్ని వర్గాల ప్రజలకు శుభాలు కలగాలని వైఖానస ఆగమోక్త ప్రకారంగా చివరగా నీరాజనము అనేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వటం అనేటువంటిది సంప్రదాయం. అటువంటి ఆనంద కర్పూర నీరాజనంతో స్వామివారి యొక్క ప్రథమ ఊరేగింపు గరుడ పటంతో కూడుకున్న ఊరేగింపు కార్యక్రమం పూర్తయింది. సర్వే జనా సుఖినో భవంతు. భోక్త్రే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. సహిష్ణవే నమః శ్రీ శ్రీనివాసం.